హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, కోవిడ్-19 ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి స్టూడెంట్స్కి ఐబీపీఎస్ ఒక గుడ్ న్యూస్ తీసుకుని వచ్చింది. వాళ్ళు సీజన్లో మొదలుపెట్టేటువంటి ఆ ఇయర్ స్టార్ట్ చేసేటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి రిలీజ్ చేసింది. యాక్చువల్గా రిలీజ్ అవుతుందా లేదా, ఎంత లేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అనే అనేక డౌట్స్ మధ్య ఐబీపీఎస్ వాళ్ళ షెడ్యూల్ని కొంచెం లేట్గా అయినా సరే రిలీజ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక 1 వీక్ 2 వీక్స్ డిలేగా ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. బట్ స్టిల్ దీని ప్రకారం చూస్తే ఎగ్జామినేషన్స్ మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ప్రిలిమ్స్, అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ ఉంది. దానికంటే ముందు ఇంతకుముందు అయితే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఉండేది. ఒక 1 మంత్ లేట్గా ఎగ్జామినేషన్ని ఇస్తూ వాళ్ళు నోటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఇందులో వేరియస్ స్టేట్స్లో, కంట్రీలో ఉన్నటువంటి వేరియస్ స్టేట్స్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లైక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, ఓకే. సో ఇలాంటి మొత్తం 5 బ్యాంక్స్ ఉన్నాయి. చైతన్య గోదావరి కావచ్చు, ఇట్లా మొత్తం 5 రీజనల్ రూరల్ బ్యాంక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది అది 100% కరెక్ట్ నెంబర్ కాదు. ఇంకా నెంబర్స్ అంటే ఇంకా కొన్ని బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న నోటిఫికేషన్స్ రిలీజ్ చేయని కారణంగా ఇంకా ఈ నెంబర్స్ చాలా పెరుగుతాయి. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఎలా ఉంది అంటే, దీనికి అప్లై చేసుకోవడానికి 1 జూలై నుంచి 21 జూలై దాకా లాస్ట్ డేట్, చివరి వరకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు, ఓకే. సో దీనికి ఏజ్ వచ్చేసి 18 to 28 years క్లర్క్స్కి, 18 to 30 years పీఓస్కి ఉంది. అలాగే స్కేల్ 1 ఆఫీసర్ పీఓ అంటే, అట్లాగే స్కేల్ 2 ఆఫీసర్, స్కేల్ 3 ఆఫీసర్కి 35-40 years, దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఫైన్. ఇక ఇంపార్టెంట్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ని ఎలా తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన గ్రాడ్యుయేషన్ అంటే 21 జూలై వరకు, అప్లై చేసే చివరి తేదీ వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అన్నట్టుగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్, ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, అప్పటి వరకు వాళ్ళ రిజల్ట్స్ ఇస్తారా లేదా, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారా, చేయకుండా గ్రాడ్యుయేషన్ ఇస్తారా అనే దాంట్లో ఇంకా క్లారిటీ లేని కారణంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి లేదా అనేది బహుశా మనకి ఐబీపీఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన దీని ప్రకారంగా వచ్చే అవకాశాలు మనకి ముందు రావచ్చు. ఇప్పటికైతే దాని మీద ఎటువంటి క్లారిటీ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. బట్ అదర్వైజ్ 21 జూలై వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఫైన్. సో ఇక ఈ ఎగ్జామినేషన్ మనకు తెలుసు, మనకి ఈ క్లర్క్స్ కావచ్చు, అసిస్టెంట్స్ అంటాం, ఆఫీస్ అసిస్టెంట్స్, స్కేల్ 1 ఆఫీసర్స్, జనరల్గా మనం పిలిచేది పీఓ లాగా పిలుస్తాం. ఈ క్లర్క్స్ కానీ ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి క్లర్క్స్ అయితేనేమో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అదే ప్రిలిమ్స్ ఏమో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్, అది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టే వాళ్ళ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇక స్కేల్ 1 ఆఫీసర్ వచ్చేసాక ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ మూడింటిని బట్టి వాళ్ళకి సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ వచ్చిన మార్కులు తీసుకుంటారు. అలాగే స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఇది వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఇక ఈ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ చూస్తే మనం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంది, చేంజెస్ ఏమి లేకుండా ఉంది. మనకి స్కేల్ 1 ఆఫీసర్స్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు, ఒకలాగానే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఓకే. స్కేల్ 1 ఆఫీసర్స్ అయితేనేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అదే ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే మాత్రం న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ టెస్ట్లుగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 40 క్వశ్చన్స్ చొప్పున 80 క్వశ్చన్స్, 80 మార్క్స్తోని 45 minutes టైం ఉంటుంది. తక్కువ టైం ఉండే బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ఇదే 45 minutesతో ఉంటుంది, ఓకే. సబ్జెక్ట్స్ అయితే రెండింటికి తేడా ఏంటి, ఒకే సబ్జెక్ట్స్ ఉన్నాయంటే డిఫికల్టీ లెవెల్లో తేడా ఉంటుంది, లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో రెండింటిలో తేడా ఉంటుంది, అంతే ఉంటుంది. దాని తర్వాత ఇక మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే, మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మళ్ళీ ఉండే సబ్జెక్ట్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జి. ఇది ఆఫీస్ స్కేల్ 1 ఆఫీసర్స్ ఉంటుంది. అదే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బదులు న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అదొక్కటే తేడా. మొత్తం మీద 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఈ రెండింటికి ఉంటాయి.
మొత్తానికి సాల్వ్ చేయడానికి 2 అవర్స్ టైం ఇస్తారు వీళ్ళకి. నెగిటివ్ మార్క్స్ యాజ్ యూజువల్గా తెలిసిన విధంగా 1/4 ఆఫ్ ద మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే ఈ ఎగ్జామినేషన్ మనం అనుకున్నట్టుగా ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ స్కేల్ 1 ఆఫీసర్స్ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ అన్నాడంటే లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ అక్టోబర్ అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి తీసుకుంటే ఎంత లేదన్నా మోర్ దాన్ 2.5 months టైం మీకు దొరికే అవకాశం ఉంది. అట్లాగే 2 ఎగ్జామినేషన్స్కి అదే విధమైన టైం ఉంటుంది. మీరు ఆ తర్వాత ఇంకొక 1 month మనకి ఎట్లాగ మెయిన్స్కి దొరుకుతుంది. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. బట్ యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, టైం ఇటువంటి మనం ఊహించని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు మీకు ఒక అవకాశం స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జామినేషన్స్కి డెఫినెట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం డిలేడ్ షెడ్యూల్తో నోటిఫికేషన్స్ వస్తాయి, బట్ తప్పనిసరిగా వస్తాయనే విషయం నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు మెన్షన్ చేశాను. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం ఫైన్. ఒకవేళ అవ్వకపోయినా సరే నథింగ్ టు వరీ. ఇప్పటికైనా సరే మనకి ఆల్మోస్ట్గా 2.5 months టైం మనకి ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి 75 days టైం కనీసంగా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఒక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్ ఎగ్జామినేషన్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, రీజనింగ్, యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనుకున్నాం స్కేల్ 1 ఆఫీసర్స్లో, అదే ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే దాన్ని న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, యాప్టిట్యూడ్. సో ఓన్లీ 2 సబ్జెక్ట్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఆ తర్వాత మనకి ఇంకొక 1 month టైం కనీసంగా దొరుకుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసం. అందుకనే మీరు ముందు ప్రిలిమ్స్ కోసం అట్లీస్ట్ మీకు ఒక నేనేం చెయ్యలేను అనుకున్నటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఈ 2.5 monthsలో 2 సబ్జెక్ట్స్ తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. సో 2 సబ్జెక్ట్స్ పాటుగా అడిషనల్గా ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. సో మీకు ఎక్కువ టైము యాప్టిట్యూడ్, రీజనింగ్కి ఇస్తూ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా జనరల్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీషు అండ్ మీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరు చూసుకుంటూ వచ్చినట్టయితే మీ ప్రిపరేషన్ ఇప్పుడైతే నేను 70-30 అంటాను. ఈ 2 సబ్జెక్ట్స్కి 70% ఇవ్వండి ఒక రోజులో టైంని, ఒక 30% అదర్ 3 సబ్జెక్ట్స్కి ఇస్తూ మీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టైం పెంచవచ్చు. అప్పటికే ఆల్మోస్ట్ ఇవి కూడా అయిపోతాయి, మీ ఈ సబ్జెక్ట్స్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీ ఈ స్ట్రాటజీతో వెళ్ళినప్పుడే మీకు ఇందులో సక్సెస్ రావడానికి, అంటే మొదటిసారి మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నా కూడా సక్సెస్ రావడానికి ఇలా చాలా అవకాశం ఉంటుంది. సో 70% ఒక డేలో ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్ పెట్టండి. 30% అంటే డేలో అంటే 24 hours 70% అంటలేదు. మీరు ఎంత టైం అయితే మీరు కేటాయిద్దాం అనుకుంటున్నారు ఒక రోజు, ఒక 10 hours ఇద్దాము ఒక రోజులో ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఆ 10 hoursలో 7 hours మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్కి ఇవ్వండి. ఒక 3 hours ఇంగ్లీషు, అవేర్నెస్ అండ్ దాని తర్వాత కంప్యూటర్ యాప్టిట్యూడ్కి ఇవ్వండి. అయితే ప్రతిరోజు ఇప్పటి నుంచి న్యూస్ పేపర్ చదువుతూ పోతే జనరల్ అవేర్నెస్ చాలా వరకు కవర్ అయిపోతాయి. సో డెఫినెట్గా ఈ రోజు నుంచి న్యూస్ పేపర్ చదివే అలవాటు మీకు లేకుండా ఉన్నట్టయితే న్యూస్ పేపర్ చదువుతూ రండి. బట్ ఈ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా హార్డ్లీ ఒక 20 టాపిక్స్, అర్థమెటిక్లో ఒక 20 టాపిక్స్, రీజనింగ్ 20 టాపిక్స్, ఎంత ఎక్కువ వేసుకున్నా సరే ఈ 20 టాపిక్స్లో ప్రతిరోజు ఒక టాపిక్ అయిపోయేలాగా కంప్లీట్ చేసుకోండి. ఒక రీజనింగ్ టాపిక్, ఒక యాప్టిట్యూడ్ టాపిక్ కంప్లీట్ అయిపోతే 20 days అట్ ద మోస్ట్ 1 hourలో మీకు సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు వీలైనంత ప్రాక్టీస్ చేస్తురండి క్వశ్చన్స్, లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ దాకా వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తురండి. అట్లాగే కుదిరితే ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. ప్రిలిమ్స్ మోడల్లో ఉన్న గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ రండి. మెయిన్స్కి వచ్చినప్పుడు మెయిన్స్లో రాదురు. కానీ ఇలా చేసుకుంటూ పోతే 45 minutes 2.5 months టైం అనేది 75 days టైం అనేది అబ్సల్యూట్లీ సరిపోయేటువంటి టైం. సో ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే దీని తర్వాత మనకి ఒక 15 days to 20 days అట్ ద మోస్ట్ 1 monthలో IBPS PO నోటిఫికేషన్ ఎట్లాగో రాబోతుంది. సో మీ ఈ ప్రిపరేషన్ అనేది ఆటోమేటిక్గా IBPS POకి పనికి వస్తుంది. ఆ తర్వాత ఆగస్టులో మీకు క్లర్క్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్ కాకపోతే ఒక 1 month డిలేగా సెప్టెంబర్లో క్లర్క్స్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఎప్పుడు వచ్చే స్కెడ్యూల్డ్ నోటిఫికేషన్స్ ఇవి, ముందే తెలిసినటువంటి నోటిఫికేషన్ ఇది కాబట్టి IBPS రిలీజ్ చేసేవి మనకు తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ IBPS RRBకి మొదలు పెడితే అది POస్కి, క్లర్క్స్కి, ఇంకా అదర్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు తప్పనిసరిగా పనికొస్తుంది. సో ఈ నోటిఫికేషన్ డిలే చేయకండి, ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఇంకా డీటెయిల్డ్ వివరాలన్నిటితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.